ఒక ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ గారు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారని విమర్శించడం జరిగింది. బుల్డోజర్తో నిందితుల ఇళ్లను యూపీ తదితర ప్రాంతాల్లో కూల్చివేస్తుంటే రాహుల్ గాంధీ గారు ఆ విధానం తప్పు అనే మాట అనడం జరిగింది. కానీ తెలంగాణలో బుల్డోజర్తో కూల్చివేస్తుంటే దాన్ని సమర్థిస్తున్నారన్న మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ విధంగా విమర్శించడం చూస్తే నిందితుల ఇళ్లను కూల్చేదానికి నాలాలను ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను కూల్చేదానికి ఉన్న వ్యత్యాసాన్ని అనేది ఆయన గమనించకపోవటం కేటీఆర్ యొక్క అజ్ఞానానికి అవివేకానికి నిదర్శన మాట మనవి చేస్తా ఉన్నాను. యూపీ తదితర కొన్ని రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడిన వారి ఇళ్లను అనేది కూల్చివేయటం జరిగింది. మన సోమవారం నాడు సుప్రీంకోర్టులో దానిపై విచారణ కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఏది నిందితుల ఇళ్లను కూల్చివేయటానికి ఒక ప్రొసీజర్ ప్రకారం చెయ్యాలి, కానీ ప్రొసీజర్ ప్రకారం చేయకపోవటాన్ని వాళ్ళు తప్పుపట్టారు. మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా వారు చెప్పింది ఏమిటంటే నిందితులైనంత మాత్రాన వాళ్ళ ఇళ్లను అనేది కూల్చివేయటము తగదు అనే మాట చెప్పటం జరిగింది. కానీ తెలంగాణలో హైడ్రా కూల్చివేస్తుంది, నాలాలను చెరువులను ఆక్రమించి చేస్తున్న కట్టడాలను మాత్రమే కూల్చుతున్న విషయాన్ని బహుశా కేటీఆర్ గారు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన స్వయంగా తన ఫామ్ హౌస్ అనేది బఫర్ జోన్లో కట్టుకోవడం జరిగింది. బహుశా ఆయన దానిపై కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆయన తరపు ఎవరైతే యజమాని అనేది చెప్తున్నారో వాళ్ళు కోర్టుకు కూడా పోతే కోర్టు ఆ పేపర్లను పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మన రాష్ట్ర హైకోర్టు కూడా అన్ని పత్రాలను పరిశీలించి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనే మాట చెప్పింది, కానీ ఎక్కడ కూడా కూల్చివేయొద్దు అనే మాట చెప్పడం జరగలేదు. ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమిటంటే జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ కె విశ్వనాథన్ గారు వారు చెప్పింది ఏంటంటే హౌ కెన్ ఎనీబడీస్ హౌస్ బి డిమోల్స్డ్ ఓన్లీ బికాస్ ఈజ్ అండ్ అక్యూజ్డ్, అంటే నిందితుడు అయినంత మాత్రాన అతడి ఇల్లు ఎట్లా కూడబడతారు. ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎ కన్విక్ట్ still it can't be done without following the procedure as prescribed by law. అతడు నిందితుడైనా కానీ నేరస్తుడైనా కానీ ప్రొసీజర్ ఫాలో కాకుండా కూల్చివేయొద్దన్న మాట చెప్పడం జరిగింది. However, the court said it would not protect any unauthorized construction or encroachment on public roads. ఈ మాట చెప్తూనే నిందితుల యొక్క ఇళ్లను కూలగొట్టొద్దన్న మాట చెప్తూనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ను మేము ప్రొటెక్ట్ చేయము, ఎంక్రోచ్మెంట్స్ను ప్రొటెక్ట్ చేయటం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. బహుశా కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలను అనేది గమనించలేదేమో. మనకందరికి తెలుసు 2004లో
తెలంగాణ ఏర్పడి కేసీఆర్ గారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట్లో కూల్చింది ఎన్కన్వెన్షన్ కొద్దిగా, ఆ తర్వాత అయ్యప్ప సొసైటీలో కొన్ని ఇండ్లను అనేది డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత ఒక ప్రెస్ మీట్లోనో ఒక్కటినో బహుశా మీరు కూడా పాత రికార్డ్స్ చూస్తే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అయ్యప్ప సొసైటీలో ఈ చర్యలు తీసుకున్నారు కదా, అది కంటిన్యూ అవుతావా అంటే అది ఒక జలక్ మాత్రం ఇచ్చినామని చెప్పి, అంటే మీకు చిత్తశుద్ధి లేదు కానీ మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ నాలాలు చెరువులు ఆక్రమణల వలన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రెయిన్స్ వర్షం గంట 2 గంటలు పడితే ఏ విధంగా రోడ్ల పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో, నల్గొండలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ 4-5 రోజులు వస్తున్నటువంటి వర్షాలతోటి ప్రజలు ఎంతగా ఆందోళన ఉన్నారో, ఇండ్లు ఎలా మునిగిపోయాయో, ఏ విధంగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారో ఆ మాట అనేది మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు కలగకుండా మన పిల్లల భవిష్యత్తు అనేది అంధకారం చేయకుండా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఉంది అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. హైడ్రా ఫస్ట్ కూల్చినప్పుడు అప్పుడు కొందరులే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక భావన వచ్చింది, ఉన్న ఫలంగా వచ్చేసి కూలగొడితే ఎట్లా అని, మా బ్రతుకులేలా అని. కానీ ఈ ఉపద్రవం ఈ వర్షాలతో ఇప్పుడు వచ్చిన దానితోటి హైడ్రా చర్యలపై ప్రజల అందరిలో కూడా ఒక మంచి భావం ఏర్పడింది. ఇది కొనసాగాలి, ఈ ఆక్రమ కట్టడాలను కూల్చివేయాలి అన్న మాట ప్రజలు భావిస్తూ ఉన్నారన్న విషయాన్ని కేటీఆర్ గారు గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఏమాత్రమైనా ప్రజల ప్రాణాల మీద, ప్రజల భవిష్యత్తు మీద నిజంగా మీకేదైనా కన్సర్న్ ఉంటే బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి మీ ఫామ్ హౌస్ను మీరే ప్రభుత్వం కూలగొట్టక ముందే కూల్చేయండి. సామాన్య ప్రజలు వాళ్ళ తల మీద ఒక నీడ ఉండాలని చిన్న చిన్న గుడిసెల్లో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటే మనం అయ్యో పాపం అనొచ్చు. కానీ కోట్లాది రూపాయల విలువైనటువంటి భవనాలను కట్టుకొనేసి మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తుండ్రో వాళ్ళకందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనే విశ్వాసం ప్రజల్లో కలిగింది అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. రోమ్ రాజ్యం కాల్తా ఉంటే చక్రవర్తి అనేది పిడేలు వాయిస్తుకుంటూ ఉన్నాడనే మాట ఒక నానుడి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి, మంత్రులు వర్షాలు మొదలు కాగానే స్పాట్ మీద పోయేసి చర్యలు అనేది వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించిన ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి ప్రజలకు ఇంత నష్టం జరుగుతున్నా కానీ కనపడకుండా పోయాడు, ఎక్కడ దాగున్నాడనే మాట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. మీరు ఫామ్ హౌస్లో నిద్రపోతూ మీ చెంచాలను అనేది పంపించి ప్రజలకు ప్రభుత్వంపై తప్పుడు భావం కలిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్నారు. ఇంత ఉపద్రవం వస్తే మీరు మీ టూర్ను క్యాన్సిల్ చేసుకొని ఇంబడే వచ్చి ప్రజలకు సహాయం చేసే పద్ధతిలో రాకూడదా, ఎందుకు రాలేదన్న మాట కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు అనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను.
ఇప్పుడు ఖమ్మంకు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అక్కడ ప్రజలు చెప్పారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు కొన్ని ప్రాంతాల్లో కట్టినటువంటి ఆక్రమ కట్టడాలతో ఈ ఉపద్రవం ఆ ప్రాంతాల్లో రావటం జరిగిందన్నమాట మనవి చేయటం జరిగింది. ప్రజలు ముఖ్యమంత్రి గారు ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది, అక్కడికి పోతే ప్రజలు ఈ మాట చెప్పారని. కానీ ఏం ముఖం పెట్టుకొని హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ను తన పక్కనే నిలబెట్టుకునేసి అక్కడ పోయాడు, ఖమ్మంలో నిన్న పర్యటించాడు. పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించినటువంటి ఆ ప్రాంతాలను మీరు ఎందుకు సందర్శించలేదు? పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమ కట్టడాలను పువ్వాడ తాను స్వయంగా కూలగొట్టాలని మీరు ఎందుకు కోరలేదు అనే మాట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్న మాట మనవి చేస్తూ, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, దీని రాజకీయం చేయకూడదు. మీరులే అధికారులు సక్రమంగా పనిచేయకుంటే, సరిగ్గా అనేది ప్రజలకు సహకారం అందించకుంటే మీరు సలహాలు ఇవ్వండి. మీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలకు హక్కు ఉన్నది కదా, అధికారులను సంప్రదించే హక్కు ఉన్నది కదా, వారి ద్వారా సహకారాలు సరిగ్గా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని ఇన్ టైం అనేది ప్రభుత్వం చర్య తీసుకోవడానికే ఇంతమంది చనిపోయారనేసి కేవలం మీరు అక్కడికి వెళ్ళేది ప్రభుత్వాన్ని దూషించడానిక, ప్రజలకు సహాయం చేయడానిక? మిమ్మల్ని ప్రజలు మరింత చీకొట్టే పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ప్రవర్తించాలని, కేటీఆర్ తన అజ్ఞానాన్ని మానాలని, కేసీఆర్ మీరు అంటారు కదా, ప్రజలను చూస్తేలే నా గుండె తరుక్కుపోయిందనేసి ఎన్నో సమావేశాల్లో మాట్లాడారు కదా, తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితులను చూసి నా గుండెలు తరుక్కుపోయాయని మాట చెప్పారు కదా, ఇప్పుడు మీ గుండెలు తరుక్కుపోతలేవా? ఫామ్ హౌస్ వదిలిపెట్టి బయటికి ఎందుకు రావటం లేదని నేను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.